బ్రిటిష్ వారి దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిందని భారతీయులమైన మనమందరము ఇప్పటికీ సంతోషిస్తూ సంబరాలు చేసుకుంటున్నాం. మంచిది. మరి బ్రిటిష్ వాడు అప్పుడు మన కంటికి కనిపించే శత్రువుగా ఉండి భారతీయులను బానిసత్వంలోనికి తీసుకెళ్లాడు. కనిపించే శత్రువుతో పోరాడాము. మరి కనిపించని శత్రువైన దయ్యానితో పోరాడి వాని దాస్యమనే కాడి కింద నుంచి బయటికి వచ్చి స్వాతంత్రం పొందుకోవాలి కదా. పాపపు తలంపులు, పాపపు క్రియలు, పాపపు చూపులు ఇవన్నీ వాడు మనపై పెట్టిన కాడి. ఈ కాడి నుంచి విడిపించే ఆత్మీయ స్వాతంత్ర సమరయోధుడైన యేసుక్రీస్తును అనుసరిస్తే వానితో మనం సులువుగా పోరాడి క్రీస్తు అనుగ్రహించే పరిశుద్ధత అను స్వాతంత్రాన్ని పొందుకోవాలి. అయితే విచిత్రం ఏమిటంటే చాలా మంది తాము దాస్యమనే పాపపు కాడి కింద ఉన్నామనే సంగతి తెలియక ఇప్పటికీ దయ్యానికి దాసులుగానే ఉన్నారు. కాబట్టి ప్రజలారా మేల్కోండి. దేశ స్వాతంత్రమే కాదు, ఆత్మకు స్వాతంత్రం పొందుకొని నిత్య జీవ వారసులు కండి.